హలో నమస్తే, వెల్కమ్ టు వైకే డైరీస్. ఒకప్పుడు ఆయన వాళ్ళకి ట్రోలింగ్ సబ్జెక్ట్, నేడు ఆయనే ఇన్వెస్ట్మెంట్లకు ఆబ్జెక్ట్. ప్రపంచాన్ని ఏలే దిగ్గజాలను ఇలా వెళ్లి అలా కన్విన్స్ చేసేస్తున్నారు. ఏపీ సరిహద్దులైతే ఆ పేరుతో దద్దరిల్లుతున్నాయి. సింగిల్ స్ట్రోక్ తో విన్నింగ్ షాట్ కొట్టినట్లు ఒక గూగుల్ తో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అంతా ఏపీ వైపు ఉలిక్కిపడి చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఏమీ రాదని తెలియదని ఎగతాళి చేసిన మొహాలు మాడిపోయాయి. సెటైర్లు వేసి ఆనందపడ్డ వాళ్ళకి రిటైర్మెంట్ కనబడుతోంది. డ్రోన్ షాట్లు హైప్ లేదు, సోషల్ మీడియాలో హోరు లేదు. హ్యాపెనింగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూపించేసే అసలు సలార్ ఆయనే అని. ఇంకొకసారి ఆయన ఎగతాళి చేయడానికి ఏదో ఒక పేరుతో పిలిచి డప్పు కొట్టాలని చూశారు. హోల్ ఆంధ్ర మీకు చావు డప్పు కొడుతుంది. తప్పును తప్పుగా చూడండి, ఉప్పును ఉప్పుగా చూడండి. మనిషిని బట్టి మతలబులు మార్చి మాయ చేయాలని చూడండి. ఆయన సాధించాడు, చేతనైతే చప్పట్లు కొట్టండి. అంతేగాని అందులో కూడా రంధ్రాన్వేషణలు చేయకండి. అందరూ చూస్తుండగానే ఎదిగిన లోకేష్ కు అభినందనలు తెలియచేయండి. ఆయన ఏమి స్కాములు చేయలేదు, క్విట్ ప్రోకోలు చేయలేదు. ఆయన బ్యాలెన్స్ షీట్ ఒక్కసారి 1000 కోట్లకు పెరగలేదు. కానీ ఆయన కూడా తండ్రి చాటు పెట్టి ఇందులో అనుమానమేం లేదుగా. అలానే ఆయన సీఎం కాగానే ఈయన నేనున్నానంటూ రాలేదు. మీరు సరిగ్గా చూసుకోండి. పార్టీ అధికారంలో లేనప్పుడే లోకేష్ రంగంలోకి దిగాడు. పార్టీ సభ్యత్వాలంటూ పార్టీ క్యాడర్ ను చూసుకోవటం మొదలెట్టాడు. ఎందరో హేమాహేమీలున్నా నాన్న కొడుకుని అంటూ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. అలా 10 ఏళ్లు పనిచేశాడు. 2004 నుంచి 2014 వరకు. అప్పటికి పార్టీలో చంద్రబాబుతో పెద్దలందరూ ఉన్న ఫైర్ లోకేష్ రూపంలోనే ఆడే. అందరూ బయట చూసే లోకేష్ వేరు, అసలు లోకేష్ వేరు. అవును, చంద్రబాబే అడ్డుపడిపోతే రక్త చరిత్ర అంటారు. అంత ఫైరింగ్ బ్లడ్ లోకేష్. అలాంటి లోకేష్ నేర్చుకోవడానికే ప్రయారిటీ ఇచ్చారు. ఏదో యుఎస్ ఇంగ్లీష్ అలవాటై తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడితే అది పట్టుకుని ట్రోల్ చేశారు. కానీ లోకేష్ వాటిని చూసి వెనక్కి తగ్గలేదు. తనను తాను సరి చేసుకోవడానికే చూశారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే నేనున్నానని రాలేదు. 2 ఏళ్ల తర్వాత లోకేష్ ను మంత్రిగా చేశారు. అప్పుడు కూడా మంత్రిగానే తప్పితే ఎక్కడ లైన్ దాటలేదు. తండ్రి గెలిచిన నియోజకవర్గాన్ని తీసుకుని అక్కడే పోటీ చేయాలనుకోలేదు. పోని తాత ఊరికెళ్లి అక్కడ పోటీ చేయాలనుకోలేదు. తన సామాజిక వర్గం ఓట్లు లెక్కలేసుకుని పోటీ చేయాలనుకోలేదు. కొత్త నియోజకవర్గమైనా సరే అది రాజధానిలో భాగమనే అక్కడే పోటీ చేశారు. తొలిసారి ఓటమి తప్పలేదు. ఇంకొకరైతే వెంటనే కుప్పం వెళ్లిపోతామని అనేవారు. కానీ మంగళగిరిలోనే గెలవాలి, ఎందుకు వదలాలి అంటూ లోకేష్ ఉడుం పట్టుకొట్టారు. 5 ఏళ్ల పాటు పార్టీని నడిపిస్తూనే మంగళగిరిని వడపోశారు. అందరికీ దగ్గరయ్యారు. చివరికి గెలుపు, అది కూడా మామూలు గెలుపు కాదు, ఘన విజయం, రికార్డు మెజార్టీ. కూటమి ఊపుతో పాటు స్థానికంగా లోకేష్ చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైంది. తన ఇమేజ్ పెరిగిపోయింది కాబట్టి ఇక తండ్రి ఇమేజ్ అక్కర్లేదని ఛానల్ నుంచి తండ్రి ఫోటో తీయించేసిన వాడు జగన్. కానీ తానెంత ఎదిగినా తండ్రి గొప్పతనం ఏంటో వినయంగా చెప్పుకోవడం లోకేష్ అలవాటు. అంతేకాదు, కూటమి ధర్మాన్ని పాటిస్తూ పవనన్నా అంటూ పవన్ కళ్యాణ్ పేరు మర్చిపోకుండా చెప్పడం కూడా లోకేష్ ఫాలో అవుతున్న మరో పద్ధతి. ప్రజలు ఏ సమస్య ఎక్కడ చెప్పినా ఎక్స్ ద్వారా సాయం అందించడం లోకేష్ పద్ధతి. కానీ అదే పనిగా పెట్టుకుని మిగతావి మానేరు. అధికారులు గతంలో అన్నా అని తర్వాత ఏం చేశారో జగన్ చూశారు. కానీ లోకేష్ అధికారులను ఎలా ట్రీట్ చేస్తున్నారు అధికారులనే అడగండి. ఏ విషయం చూసుకున్నా సరే ఇలా ప్రతి దాంట్లోనూ మనకు డిఫరెన్స్ కనపడుతోంది. జగన్ మంచి బిజినెస్ మ్యాన్ అంటారు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు. కానీ ఏది ఒక బిజినెస్ ఆయన సక్సెస్ అయింది చూపించమనండి. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ మొదటి బిజినెస్, అది ఏమైందో అందరికీ తెలుసు. ఇక వైఎస్ రాజశేఖర అధికారంలోకి వచ్చేసరికి వాస్తవానికి ఆ కుటుంబం అప్పుల్లో ఉందని అంటారు. ఆయన అధికారంలోకి వచ్చాక చేసిన బిజినెస్ సాక్షి, ఆ తర్వాత భారతీయ సిమెంట్. అవన్నీ ఎలా జరిగాయో మన సిబిఐ నుంచి తెలుసుకోవచ్చు. ఏది సక్సెస్ కాలేదు. సాక్షికి ప్రభుత్వం నుంచే డబ్బులు, భారతీయ సిమెంట్స్ కి లిక్కర్ స్కామ్ డబ్బులు. ఇక అదేనేమో సక్సెస్. ఒకటి మాత్రం నిజం, జగన్ నెంబర్ 1. అవును, అవినీతిలో నెంబర్ 1 అని ఇప్పుడు కేసులు చెప్తున్నాయి. ఇక మొత్తం మీద అలాంటి జగన్ ఎక్కడ, లోకేష్ ఎక్కడ? చంద్రబాబు కొడుకవడం అడ్వాంటేజ్ అయ్యొచ్చు, కానీ అదే అడ్వాంటేజ్ జగన్ కూడా ఉంది కదా. మరి ఆయనేమయ్యాడు, ఈయనేమయ్యాడు? జగన్ కున్న చరిత్ర ఏంటి, ఇప్పుడు లోకేష్ సృష్టిస్తున్న చరిత్ర ఏంటి? ఆయన భస్మాసుడు, ఈయన సరికొత్త ఏపీని ఆవిష్కరిస్తున్న చరిత్రలో తండ్రితో పాటు తన పేరు లిఖించుకుంటున్నవాడు. ఎంత తేడా! జగన్ చేసేది డిస్ట్రక్షన్, లోకేష్ చేస్తున్నది కన్స్ట్రక్షన్. ఇప్పుడు చెప్పండి, తోపెవరు తురిమెవరు
అర్థమైన ప్రతివాడు చెప్పేది ఒకటి, తోపైనా తురుమైనా లోకేషే అని. అర్థమైందా రాజా? 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 రైట్. ప్రెసిడెంట్ లోకేష్ ఆస్ట్రేలియాలో పాటిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతోనే మాట్లాడదాం ట్రై చేశాను. మనకి సూర్పునేని మారుతి ప్రకాష్ గారు మెల్బోర్న్ నుంచి టీడీపీ ఫౌండర్ దొరికారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ పుమ్మిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఈయన కూడా మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా. ఇద్దరితో మాట్లాడదాం వడబొట్టు లోకేష్. రైట్. మారుతి ప్రకాష్ గారు చాలా థ్యాంక్స్ అండి. హలో సార్. హలో అండి. సార్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇప్పుడు మీకు 12:30 అంతేనా? మీకు మాకు ఆ టైం రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లగానే డిస్కషన్ లోకి వచ్చింది. కొన్ని వాస్తవాలు మాట్లాడడానికి మిమ్మల్ని పిలిపించట్లేదు సార్. సార్ అలాగే శ్రీనాథ్ రెడ్డి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మారుతి ప్రకాష్ గారు, లోకేష్ ఆస్ట్రేలియాకు వచ్చాడు, అక్కడ ఫ్యాక్టరీలు గానీ లేకపోతే ప్రాజెక్టులు గానీ ఇవన్నీ పక్కన పెడితే ఎంజాయ్ చేస్తున్నాడు బాగా అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. ఆ చాలా ఎవరు అనేది మీకు నేను చెప్పనక్కర్లేదు పేరు పెట్టి. మీరేమంటారు సార్? ఆస్ట్రేలియాలోనే ఉన్నారు, అందుకే మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? ఐ థింక్ ఐ మెట్ హిమ్ ఆన్ ఇన్ సిటీలో కలిసానని వెళ్ళి మెల్బోర్న్ నుంచి వెళ్ళినప్పుడు డయాస్పోరా, తెలుగు డయాస్పోరా అప్పుడు కలిసి వచ్చాం మేము. బట్ ఈస్ ట్రైంగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి. ఆంధ్ర ఇంక ఇంప్రూవ్ చేయాలి, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రావాలి, ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అని తిరుగుతున్నారు. కానీ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు. పచ్చకామీలు వచ్చిన వాడికి వాళ్ళంతా పచ్చకామలే కనిపిస్తాయి. అది వాళ్ళు చేయలేదు. ఒకటి ఆర్టిఫిషియల్ వైజాగ్ తీసుకొచ్చారు. ఏవన్ ముద్దాయికి ఆర్టిఫిషియల్కి చాలా తేడా ఉంది. విజనరీ ఇస్ డిఫరెంట్, దొంగ ఇస్ డిఫరెంట్. అది చాలా డిఫరెంట్. వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అలీబాబా దొంగలు అంటారు, జగన్ బాబా దొంగలు అంటారు వీళ్ళంతా. ఈ డజంట్ నో హౌ టు ఇంప్రూవ్ ఎ స్టేట్ వేర్ లోకేష్ గారు ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడుతున్నారో మీరు చూశారు. ఈజ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్, వెళ్ళి చాలా మంది మీటింగ్ పెడుతున్నారు, యూనివర్సిటీ తిరుగుతున్నారు, మన ఆక్వా కల్చర్ ప్రాన్స్ వాళ్ళతో కలిశారు, మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. ఐ థింక్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కూడా ఏం లేదండి. అందరితో ఏదో మద్యము, సౌత్ ఆఫ్రికా కల్తీ మందు ఇవి చేస్తారు కాబట్టి వాళ్ళకి అదే అనిపిస్తుంది. ఎప్పుడైనా మంచి చేసేవాడికి నచ్చాడు కదండి జనరల్ గా చెప్పాలంటే. బట్ ఈస్ డూయింగ్ ఈజ్ హార్డ్ వర్క్ and is not leaving any unstone. He is clicking on all the stones. And చూస్తుంటే మనం వెళ్ళినప్పుడు he was so busy. He gave apartment to everybody. మళ్ళీ హై కమిషన్ తో మాట్లాడతాం కానీ, అక్వా వాళ్ళతో మాట్లాడతాం కానీ, ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడతాం కానీ, మైనింగ్ వాళ్ళతో మాట్లాడతాం కానీ, ఇట్ వాస్ వెరీ ఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. దానికి ఏం చెప్తామండి మనం కూడా. ఐ థింక్ ప్రెసెంట్ ఆయన ఎక్కడున్నారు సార్? మెల్బోర్న్ కి రేపు వస్తారా మీ ఏరియాకి? రేపు 6:30కి ల్యాండ్ అవుతుంది. ఓకే రైట్. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కథలని మీకు తెలుస్తూనే ఉంటాయి, కొత్తగా చెప్పను అసలు. గూగుల్ సార్, గూగుల్ అది అనౌన్స్ చేసిన తర్వాత ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయో, ఆ డేటా సెంటర్ గురించి ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది సార్. ఏమంటారు సార్? ఎస్ సార్. ఇక వాళ్ళు మాట్లాడతారండి, ఆ చేత కాలేదు, ఎక్కువ మాట్లాడుతుంటారు. దొంగలు కాబట్టి దొంగతంగానే మాట్లాడుతుంటారు. బట్ దాని గురించి నాకు పట్టించుకునే అవసరం లేదు, దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదండి. వాట్ ఈస్ లోకేష్ గారు అనేది మొత్తం తెలుసు. మనం ఎలా టీడీపీని తీసుకొచ్చారో, ఒక సైకో ప్రభుత్వంలో ఒక సైకో గారి దగ్గర నుంచి ఎలా చేశారో, హౌ ఈ హార్డ్ వర్క్, ఎండ్ ఆఫ్ ది డే హార్డ్ వర్క్, పాదయాత్ర దగ్గర నుంచి అన్న కలుపుకుంటూ వెళ్తాం, దాని దగ్గర నుంచి ప్రతి విషయం కనుక్కున్నాడు. వాట్ ఈస్ ఎవ్రీ సిటీ గానీ అంతా కనుక్కొని తిరిగి అంత హార్డ్ వర్క్ చేసి హీ వాజ్ ద బిహైండ్ ఫర్ ఎవ్రీథింగ్. నాట్ అంటే ఈ బికేమ్ లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్ ఇన్ ఇండియా హౌ టు గెట్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇంతకుముందు ప్రభుత్వంగా హౌ టు గెట్ అమ్యూనిటీ, హౌ టు ఎలా డబ్బులు తినాలి, ఎలా ఇండస్ట్రీ రావద్దు. ఒక ప్యాలెస్ కట్టాడు అక్కడ వెళ్ళి,
I don't know what he thinks the ex-chief minister, but సార్ చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఇద్దరు మీరు ఫాలో అవుతుంటారు. మీ గ్రూప్స్ అంతా ఆస్ట్రేలియా మీ టీమ్స్ అంతా కలుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటారు సార్? వీళ్ళిద్దరిని మీరు వేరు చేసుకుంటుంటారు అప్పుడప్పుడు? దొంగల గురించి నేను మాట్లాడనండి. నేను చంద్రబాబు అండ్ లోకేష్ గురించి మీరు మాట్లాడేది. లోకేష్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈజ్ ఎ విజనరీ అండి. ఆఫ్టర్ సిబిఎన్ గారు ఈజ్ ఎ విజనరీ. ఈజ్ following his footsteps, and he have more this thing how to get investments అట్లా ఏపీ ఇంకా ఇంత బాగా చేయాలి, ప్రపంచ పట్టణంలో ఎలా కనపడాలి. ఏపీ అనేది ఇస్ ద రోల్ మోడల్. ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్ 24 hours అండి. ఐ హావ్ సీన్ హిమ్ పర్సనల్లీ ఇన్ సిడ్నీ and how he's working hard, how he's getting a meetings with the industrialists and investors and everything. And he చూసుకుంటున్నాడు, he's offering it and everything. I think some investments come very soon in Andhra. గుడ్ సార్. నేను చూసాం సార్, ఆయన మాట్లాడుతూ చెప్పారు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే కూడా ఆయన చిన్న ఉపోద్ఘాతం ఇచ్చారు. 75 ఏళ్ల వయసులో కూడా పరిగెడుతున్న మిస్టర్ నాయుడిని చూడండి అంటూ తన తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్తూ ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా చెప్తూ ఆయన మాట్లాడే మాటలు అక్కడున్న ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళని కదిలించింది అంటారా? తప్పకుండా చాలా పెద్ద ప్రాజెక్టులు ఈసారి ఆయన దీపావళి కూడా ఇక్కడ చేసుకోకుండా మీ దగ్గరకు వచ్చి ఆస్ట్రేలియాకి అవన్నీ ఒక బ్యాక్ లెస్ వస్తాడనుకోవచ్చా? 100% కదిలిచ్చారు. We have some investments very soon because we have a summit in I think next month in Vizag. I think he will have some investments there from Australia as well. మీరు లైన్ లోనే ఉండండి సార్. మారుతి ప్రకాష్ గారు మనతో భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడడానికి. శ్రీనాథ్ రెడ్డి, మీరేమంటారు మొత్తం మీద ఈ షో చూస్తున్నప్పుడు? నేను చెప్పిన మాటలు మీరు విన్నారు మొదట్లో. ఎన్ని కామెంట్స్, ఎన్ని అవహేళనలు, వాటిని అన్నింటినీ అధిగమించి ఈ రోజు ఆయన ముందుకెళ్తున్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూస్తుంటే? ఒక జర్నలిస్ట్ గా మీరు ఆయనతో యువగళంలో కూడా కలిసి నడిచారు కూడా. ఏమనిపిస్తుంది శ్రీనాథ్ రెడ్డి? వైకేటీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా నాతో పాటు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మారుతి ప్రసాద్ గారికి నమస్కారాలు. యువగలం పాదయాత్ర చూసిన తర్వాత నారా లోకేష్ పై యువగలం పాదయాత్రకు ముందు జరిగినటువంటి ట్రోలింగ్స్, యువగలంలో నారా లోకేష్ గారి యొక్క స్టైల్ ఆఫ్ అటెన్షన్ చూసిన తర్వాత ఎవరికైనా ఆ ట్రోలింగ్స్ రాజకీయ కక్షపూరితంగా జరిగాయా లేదా నిజంగా జరిగాయా అని నేను ఇక్కడ చెప్పనవసరం లేకుండానే తెలిసిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువగలం టైంకే లోకేష్ గారి యొక్క ప్రాధాన్యత, లోకేష్ గారి పైన జరిగినటువంటి ట్రోలింగ్స్ లో ఉన్నటువంటి అవి అసత్యమా సత్యమా అనేది తెలిసిపోయింది. తర్వాత లోకేష్ గారు ఎప్పుడైతే యువగలం పాదయాత్రలో తనకు తాను మార్చుకుంటూ స్థానిక సమస్యల పైన పట్టు సాధిస్తూ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు కావచ్చు, వాటిని అన్నిటినీ నోటిఫై చేసుకుంటూ, మరీ ముఖ్యంగా యువగలం పాదయాత్ర అంటే రెడ్ బుక్ ఒకటి గుర్తొస్తుంది. రెడ్ బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు రాసుకుంటా ఉన్నారు. వాళ్ళ పైన కక్షపూరితమైనటువంటి ధోరణి ఉంటుందని చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సార్లు చెప్పారు. అయితే నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తా ఉన్నా, యువగలం పాదయాత్రలో ఆయన రాసినటువంటి రెడ్ బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా టీడీపీ నాయకులకు సంబంధించి వేధించినటువంటి అధికారుల పేర్లు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ, ఎక్కడ పార్టీ నిలబెట్టినటువంటి కార్యకర్త ఉన్నాడు, ఎక్కడ పార్టీ కోసం కష్టపడి నష్టపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉందో మెన్షన్ చేసుకున్నాడని అర్థమవుతోంది. వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక వాళ్ళకు వస్తున్నటువంటి పదవులను చూశాక, గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్తేనో లేదా జిల్లా మంత్రి చెప్తేనో పదవులు వచ్చేటటువంటివి, ఆ సాంప్రదాయాన్ని కూడా మార్చగలిగినటువంటి వ్యక్తి లోకేష్ గారు అయితే, ఆ వ్యక్తి ఇంకా ఉన్నటువంటి శక్తి యువగలం. ఇది నేనేమి తెలుగుదేశం పార్టీ అభిమానం కాదు, నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాడిని కూడా కాదు. నేను జర్నలిస్ట్. యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఒక కడప జిల్లాలో, నాది పులివెందుల ప్రాంతం, కాంబల్లి గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారి గ్రామానికి కూతవేటి దూరంలో ఉంటుంది నా ఊరు. నేను లోకేష్ గారి పాదయాత్ర చూసే సమయానికి జర్నలిస్ట్ గా 24 సంవత్సరాల అనుభవం. అప్పటికే చాలా మంది నాయకుల పాదయాత్రలు చూశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు చూసిన సందర్భంలో కలిగినటువంటి అనుభూతి చాలా గొప్పది. ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా ఈరోజు. అలాంటి అనుభూతి మళ్ళీ యువగలంలో లోకేష్ గారి పాదయాత్ర చూసిన తర్వాత కలిగింది.
అయితే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు లోకేష్ గారి పాదయాత్రకు మధ్యలో చాలా మంది పాదయాత్రలు చేశారు. నేను అదే అడగబోతున్నా. షర్మిలారెడ్డి చేశారు, జగన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు గారు కూడా చేశారు. కానీ ఇక్కడ లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర చాలా కీలకమని నేను ఎందుకు అంటున్నానంటే, లోకేష్ గారి పాదయాత్రలో ఎక్కడ సమస్యలు ఇతర నాయకులు మిగతా మీరు ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ పాదయాత్రలో మధ్యలో సమస్యల ప్రస్తావన, సమస్యల పరిష్కారానికి ఒక సూచన చేస్తూ పోయారు. అందులో లోకేష్ గారు కూడా మినహాయింపేం కాదు. అయితే లోకేష్ గారు కడపలో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిక్లరేషన్ చేశారు. ఏదో ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చేటటువంటి నాయకులు లాగా కాకుండా ఆ డిక్లరేషన్ కు అధికారం లేకొచ్చిన తర్వాత కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు లోకేష్ గారిని చూస్తా ఉన్నాం. రాయలసీమలో లోకేష్ గారు ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ కడప నడిబొడ్డున జరిగింది, కడప నగరంలో జరిగింది. అయితే అధికారం లేకొచ్చినాక ఈ ప్రాంతం అంటే కడప జిల్లా ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు పెట్టని కోట. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఏదైతే హామీలు ఇచ్చారు రాయలసీమ కోసం, రాయలసీమ డిక్లరేషన్ లో యువతకు, విద్యార్థులకు, రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు ఏమైతే చెప్పారో అవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నారు అని చెప్పడానికి నేను ఈ రోజు ఈ ప్రాంత జర్నలిస్ట్ గా, ఈ ప్రాంత వాసిగా సంతోషిస్తున్నాను. నేనేమి ఊరికినే చెప్పడం లేదు. గత నెల క్రితం లోకేష్ గారు కడప జిల్లాలో పర్యటించారు. కడప జిల్లాకు కూతవేటు దూరంలో, జిల్లా కేంద్రానికి నేను చెప్తున్నా, కడప జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రంలో ఆయన, మీరందరూ చూశారు, ఆయన ఒక చిన్న ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వచ్చారు. నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ ని విశాఖపట్నంకు తీసుకొస్తా ఉన్నారు. దాని వెల, అక్కడ వస్తున్నటువంటి పెట్టుబడులు కొన్ని వందల వేల కోట్లు. ఇది మనం గమనించాలి. ఇక్కడ విదేశాలకు వెళ్తా ఉన్నారు, అమెరికాకి వెళ్తా ఉన్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తా ఉన్నారు, ఇతర దేశాలకు వెళ్లి వందల కాదు వేల కోట్ల పెట్టుబడులను ఆయన ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తున్నారు. అలాంటి లోకేష్ గారు కడప జిల్లాలో కొప్పర్తి అనేటువంటి ఒక పారిశ్రామిక కేంద్రానికి వచ్చి చిన్న స్థాయి పెట్టుబడులతో ప్రారంభించేటువంటి కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నాడంటే ఆయన ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ కు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నాడని ఈ రోజు అర్థమవుతోంది. నేను వేల కోట్లను ఈ రోజు ఇతర దేశాల నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చాను కాబట్టి ఈ రోజు వెనుకబడిన ప్రాంతంలో రాయలసీమలో ఏదో 100 కోట్లతోనో 70 కోట్లతోనో పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థకు నేనేంది శంకుస్థాపన చేస్తాను అని ఆయన అహం ఎక్కడా పోలేదు. అది 100 కోట్లు కావచ్చు, వందల వేల కోట్లు కావచ్చు. ఒక ఫ్యాక్టరీ రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. అది రాయలసీమ అయినా, కడప అయినా, పులివెందుల అయినా, విశాఖపట్నం అయినా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ముఖ్యం. ఈ ప్రాంత యువతకు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలుగా మారాలి, ఈ ప్రాంత అభివృద్ధి చెందాలన్నటువంటిది ఆ రోజు ప్రతిపక్షంలో యువగలంలో చెప్పినటువంటి మాటలు ఈ రోజు నిజమవుతా ఉన్నాయి. కాదని ఎవరైనా చెప్పగలరా? లోకేష్ గారికి ఒక విజన్ ఉంది. నేను ఈ రోజు స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను చదువుకునేటటువంటి రోజుల్లో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వచ్చేటటువంటి క్రమంలో ఆయనతో ఫోటోలు దిగడానికి ప్రధానమంత్రులకే సాధ్యం కాని సందర్భాల్లో ఆ కొండలు, గుట్టలు, పాములు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి అని చెప్పుకునేటటువంటి ఆ ప్రాంతానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు. ఆ రోజు అన్న మాటలు నాకు ఈ రోజు చెవిలో వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట సాఫ్ట్వేర్ కంపెనీల అన్న అవహేళను కూడా ఆ రోజు నేను ఒక విద్యార్థిగా విన్నాను. ఈ రోజు ఏమయ్యాయి? నేను అదే హైదరాబాద్ లో, అదే ప్రాంతంలో ఒక జర్నలిస్ట్ గా వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఆ రోజు మనం కలిసి పనిచేశాం. హైదరాబాద్ లో కలిసి పనిచేసే క్రమంలో అక్కడికి వెళ్తే అప్పుడు ప్రతిపక్షాలు చంద్రబాబు గారి మీద చెప్పినటువంటి మాటలు ఇవేనా అని మనమే ఆశ్చర్యపోవాల్సినటువంటి ఆ అడవులు ఈ రోజు బంగారం అయ్యింది. బంగారం అయినా ఎక్కడైనా కానీ దొరుకుతుందో లేదో కానీ అక్కడ భూములు దొరకడం కష్టంగా ఉంది.
అలాంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అక్కడ భూములు రేట్లు పెరిగాయన్నది ఇక్కడ సమస్య కాదు. కొన్ని వందల వేల మంది ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులుగా గ్రామీణ ప్రాంతం నుంచి, అది వైజాగ్ అతను కావచ్చు, నెల్లూరు అతను కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం అతను కావచ్చు, లేదా మా పులివెందుల నుంచి మారుమూల ప్రాంతాలు, ఇంకా అనంతపురం లాంటి ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల నుంచి ఒక రైతు కొడుకు ఈ రోజు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొన్ని లక్షల రూపాయలు నెలవారీ జీతం సంపాదిస్తా ఉన్నారు. ఆ లక్షల రూపాయల జీతంతో ఇక్కడ ఏదైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా చూస్తూ ఉంటున్నారు. వాళ్ళకు ఒక ఇల్లు కట్టించాడు, వాళ్ళు తిరగడానికి ఒక చిన్న బైకో కారు కొనిచ్చారు. ఇవన్నీ చంద్రబాబు గారి పైన పడ్డ అవహేళనల తర్వాతనే వచ్చినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. మీరు ఆ రోజు చంద్రబాబు గారి మీద చేసినటువంటి అవహేళనలు ఈరోజు నారా లోకేష్ గారి పైన కూడా అవహేళన చేశారు. సరే, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏఐతో పోలుస్తూ అక్కడ ఉద్యోగాలు ఏమొస్తాయని చెప్తా ఉన్నారు. ఆయన వేల పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఒక కంపెనీ, ఎగ్జాంపుల్ మీరు నేను మారుతి ప్రసాద్ గారు ఒక 10 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు, 1 లక్ష రూపాయలు ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా 1000 రూపాయలకు ప్రతిఫలం వస్తుంది. కొంత సేవాభావం ఉండొచ్చు కొంతమందికి, కానీ ఖచ్చితంగా దాంట్లో లాభాపేక్ష ఉంటేనే ఒక కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ రావడానికి ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడేటువంటి ప్రభుత్వం ఉందా, వ్యవస్థ ఉందా, లేదంటే వీళ్ళు మేము పెట్టిన తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసి మా సంస్థను నిట్ట నిలువున ముంచేస్తారా? అనేకమైనటువంటి ఐడియాలు ఆ కంపెనీలు చేసి ఉంటాయి. మనం ఒక చోట 1 రూపాయి పెట్టుబడి పెట్టి ఏదైనా చేయాలంటే ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి సేఫా కాదా అంటాం. ఒక ఇల్లు కట్టడానికి ఈ ప్రాంతం సురక్షితమా కాదా అంటాం. మరి వేల కోట్ల రూపాయలతో విదేశాల నుంచి పెట్టుబడులు వస్తా ఉన్నాయంటే ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కృషి నారా లోకేష్ గారిది అయితే ఆ భరోసా మాత్రం నారా చంద్రబాబు గారిది. ఒక్క నిమిషం శ్రీనాథ్, మారుతి ప్రకాష్ గారు ఏమంటారు? శ్రీనాథ్ గారి చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? మొత్తం ఇది ఏ కంపెనీ కూడా ఊరికనే రాదు. లోకేష్ వచ్చారనో చంద్రబాబు వచ్చారని చెప్పేసి అందరూ తను చెప్తున్న విధంగా, లేకపోతే గత ప్రభుత్వం చెప్పినట్టుగా ఎగేసుకుని ఎవరు రారు కదా. అంత వాళ్ళు సెట్ చేసుకుని ఇక్కడ మనకి రూపాయికి రూపాయి వస్తుందా లేదా ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు. అంతే కదా, కరెక్టే కదా సార్? అంతేగాని ప్రతి ఒక్కరు వచ్చేసి వైజాగ్ లోను వాళ్ళు చెప్తున్న అనంతపూర్ లో కంపెనీలు పెట్టరు కదా. భూమిరెడ్డి గారు మాట్లాడింది 100% అది కరెక్ట్. పూర్తిగా ఎవరు ఎగరేసుకుంటే ఎవరు రారండి. They know what is CBN Garu and what is Lokesh Garu. They know. He explained them very well. Investors కి మీరు ఎట్లా పెడితే ఎంత వస్తుంది, రియల్ ఎస్టేట్ తీసుకోండి, మేము ఇల్లు కొన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఇల్లు తీసుకున్నా లేకపోతే ల్యాండ్ తీసుకున్నా ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఏంటో అంటే దే నో హౌ ఇట్ ఇంప్రూవ్. ఒక స్టేట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో వీ హ్యావ్ దట్ నాలెడ్జ్. దట్స్ వాట్ హీ వాస్ సెల్లింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడారు అందరితో. So maximum most investments will be coming sooner or later to Andhra. Whatever Bhuvan Reddy గారు చెప్పారో 100% ఎక్కిపోయిస్తున్నాను. లేకపోతే ఇన్ ద షార్ట్ టైం ఐ థింక్ 1.5 year గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఒక గూగుల్ వస్తాము, ఒక ఏ వస్తాము, ఇస్ నాట్ ఏ జోక్. ఇట్స్ నాట్ ఈవెన్ ఎవరు కాదు ఆ పని, నాట్ ఈవెన్ ఎనీ ఆ పని కావద్దు. ఈ అంతే కృషి చేశారో బాబు గారు కానీ లోకేష్ కానీ దీని గురించి ఇలా అప్రిషియేట్ చేయాల్సిందే, దాన్ని ఇచ్చేసుకోవాల్సిందే. ఆంధ్ర విల్ బి ఇన్ ఏ డిఫరెంట్ మ్యాప్ ఇన్ ఇండియా అండి ఇన్ ఫ్యూచర్. గూగుల్ నెట్ తెచ్చారు, అందరూ ఆ మ్యాప్ కూడా క్రియేట్ చేస్తారు. గూగుల్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో అనుకున్నాను నేను, ఐ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ పార్లమెంట్ లో కానీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఐ డోంట్ నో మాకే రాలేదు ఎట్లా విశాఖపట్నం వచ్చింది అని. మాకే రాదు, వీఆర్ ఫస్ట్ ఏషియన్ నేషన్ బట్ వీ హ్యావెంట్ కాల్. మాకు రాలేదు ఎలా వచ్చింది అంటే పేరెంట్ ఆఫ్ బాబు గారు అండ్ లోకేష్. అంటే ఆస్ట్రేలియాలో మిగతా రాష్ట్రాల వాళ్ళు మీరు మాట్లాడుకుంటుంటారు మేడం, అందరూ డిస్కస్ చేస్తున్నారు అనమాట. తమిళనాడు, కర్ణాటక 100% చేసుకుంటాం కదండి, అది కంపల్సరీ. బెంగళూరు వాళ్ళు ఉంటారు, బెంగళూరు మాట్లాడతారు, అటు ఢిల్లీ వాళ్ళు మాట్లాడతారు, ముంబై వాళ్ళు మాట్లాడుతుంటారు, తమిళనాడు మాట్లాడుతుంటారు. అదే బట్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్ అండి. వాట్ ఈస్ డూయింగ్ హార్డ్ వర్క్ చేసి దివాళీ కూడా నా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా 24 hours ఇది చేయాలి, ఏదో చేయాలి, ఒక ఆంధ్ర గురించి నేను ఏదో చేయాలి అని వచ్చి తిరుగుతాం. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి, నాట్ ఎ జోక్. ఫెస్టివ్ సీజన్ లో అలా తిరుగుతాం. వెరీ హ్యాండ్స్ ఆఫ్ ఫర్ లోకేష్ గారు అండ్ సిబిఎన్ గారు. అయితే అవుట్ ఆఫ్ ఇదే విజనరీ.
సార్ మీరు వినే ఉంటారు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఇక్కడ రకరకాల ఇక్కడ ప్రాజెక్టులు కూడా తెస్తున్నారు. ఇవన్నీ ఏ విధంగా ఉండబోతాయని మీరు అనుకుంటున్నారు సార్? ఐ థింక్ హైదరాబాద్ కొట్టేస్తారు. హైదరాబాద్ కొట్టేస్తారు. విచ్ బాబు గారు అండ్ లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్ ద టీమ్ చెప్తున్నాను. ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ సపోర్టింగ్ యాజ్ మచ్ యాజ్ హీ కెన్. సార్ వాళ్ళంతా మీరు చెప్తున్నట్టు హైదరాబాద్ సెటిల్డ్ సార్. మీరు చెప్తున్నట్టు బాబు గారు లేకపోతే ఇప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రులు అందరూ కలిస్తేనే ఇప్పుడు అక్కడ సెటిల్డ్ అంతా సాఫ్ట్వేర్ అంతా. కానీ మన ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే కిడ్డే అనుకోవచ్చు సార్. సార్ ఇంకా గ్రూప్ నేను పెంచాలి కదండి. పెంచాలి అంటే ఇతనం కూడా వేయాలి, అన్ని తెచ్చుకోవాలి కదండి. అది నేను నాట్ ఇన్ వన్ డే అవ్వదు కదా ఏ పని కూడా. బాబు గారు 95 లో చెప్పారు 2020 నా విజన్ అని. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందండి? ఇట్స్ లైక్ న్యూయార్క్ ని మించిపోయింది. సేమ్ థింగ్ హ్యాపీన్. అంటే ఆ విధంగా మరి అమరావతిని చూడొచ్చు, వైజాగ్ ను చూడొచ్చు అంటారు. 100%. నో డౌట్. అండ్ మీ ఎన్ఆర్ఐస్ తో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు లోకేష్ గారు. ఒక విధంగా చూడాలంటే ఆ రోజు వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు మీరందరూ చేసిన సపోర్ట్ కానీ మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్పారు. అలాగే చెప్పారు నాట్ ఎన్ఆర్ఐస్ ఎంఆర్ఐస్ అన్నారు. కరెక్టేనా సార్? మోస్ట్ రిలయబుల్. మేము చాలా ఇక్కడ ర్యాలీలు చేశాము, మేము కూడా చాలా ఇచ్చేసాము. అక్కడ మా రవి గడ్డిపాటి గారు, రాఘ రమేష్ గారు, ప్రవీణ్ కుటుంబరాజు గారు, శ్రీకాంత్ కొడదేన, సుమన్ దాసరి, వీళ్ళందరూ ఆ రోజు ఉన్న టీం అంతా మేమంతా ఫైట్ చేశాము. మేము ర్యాలీ ఇన్ మెల్బోర్న్ అండ్ పార్లమెంట్ లో కూడా మేము ఇవన్నీ చేశాము. చేసినప్పుడు గవర్నమెంట్ కూడా బాబు గారు షాక్, ఇట్స్ వెరీ బ్యాడ్ వాట్ హ్యాపెన్ టు హిమ్, బట్ దే కాంట్ డూ ఎనీథింగ్. మరి ఇక్కడ నుంచి చెప్తారు కానీ అక్కడ ఏం చేయలేరు కదా ఎండ్ ఆఫ్ ది డే. బట్ యువర్ వెరీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. అంత విజనరీ ఇట్లా చేస్తారా ఏంటి? కానీ మారుతి ప్రకాష్ గారు కానీ మీరు చేసింది కరెక్టే. చాలా మంది ఏంటంటే మనకి ఎందుకులే జైల్లో ఉన్నాడు వస్తాడులే అనుకుంటారు ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే. అంతవరకు ఓకే, మీరు అప్పుడు ధర్నాలు చేశారు, ఆయనకి సంఘీభావం ప్రకటించారు. కానీ ఎలక్షన్ టైంలో కూడా మీరంతా విదేశాల నుంచి రావడానికి కారణం ఏంటి సార్? ఏంటి మిమ్మల్ని రప్పించడానికి కారణం ఏమైంది ఆ రోజు? కారణం ఏంటంటే అది రాష్ట్రము బీహార్ లాగా అయిపోయిందండి. ఐఎమ్ నాట్ రాంగ్, బీహార్ లాగా చేసేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే ఇక మీకు ఐ థింక్ ఒక డాక్టర్ చంపేస్తాము, అదేదో కోవిడ్ కి ఏదో దొరకలేని చెప్తాము. అది ఎట్లా అయిపోయిందంటే ఈజ్ మహారాజు లాగా అయిపోయాడు. నేను చెప్పిన ఔరంగజేబ్ కట్టినట్టు తుగ్లక్ ఉండేవాడు ఒకడు. నేను హిస్టరీలో చదివాను, సోషల్లో, బట్ సీన్ ఇట్. బట్ అలా చేస్తున్నాడు. అప్పుడు వి ఆల్ థాట్ నో, మన రాష్ట్రం మనం కాపాడుకోవాలి, ఏం చేయాలి దీనికి, మన రాష్ట్రానికి మనం కాపాడుకు ఏం చేయాలి. దెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్ఆర్ఐస్ మేము అనుకున్నాం ఒకటి, వెళ్ళాలి, మనకి మన చాతిన సాయం చేయాలి. నాట్ ఓవర్ ద పార్టీ, ఇండివిజువల్ పార్టీస్, బట్ ఇట్లా అరాజకం బాగా జరిగిపోయింది. ఆంధ్రాకి క్యాపిటల్ లేదు. ఫస్ట్ థింగ్ నో క్యాపిటల్. మీరు మొత్తం మ్యాప్ మొత్తం చూసుకుంటే మొత్తం వరల్డ్ లో అన్నిటి క్యాపిటల్స్, ఒక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు. అవన్నీ ఆలోచించాం మేము కూడా, వీ హ్యావ్ టు గో అని. సార్ 3 క్యాపిటల్స్ అన్నారు కదా సార్ అప్పుడు, లేకపోతే సార్ అప్పట్లో 3 క్యాపిటల్స్ అన్నారు. సౌత్ ఆఫ్రికాలోనే 3 క్యాపిటల్స్ కి దివాళా తీసిన ఒక కంట్రీ. ఈయన అక్కడ ఏమి లేని దానికి 3 క్యాపిటల్స్ ఏంటి? ఇట్స్ లైక్ జోక్ అండి, ఇట్స్ లైక్ జోక్. అప్పుడు మేము అందరం డిసైడ్ చేశాము. దెన్ వి సపోర్టెడ్ బాబు గారు. దెన్ నేను నా పర్సనల్ గా నేను గుడివాడ నుంచి వచ్చానండి. మాది గుడివాడ. నేను వచ్చాను గుడివాడకి. నాకు మన రవి అమూర్ గారు నన్ను ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ గా నాకు పంపించారు. అసలు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ట్రావెల్ చేస్తున్నాను ఎక్సెస్ టైం, నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది నందిగాంలో, చనిపోవాలి. బట్ గాడ్స్ గ్రేస్, మా బాబా గ్రేస్, నేను బయటకు వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హావ్ టైం, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తామని వెళ్ళాను. ఇన్సూరెన్స్ ఏదో గొడవ ఉందని చెప్పి దట్ ఎస్ఐ నన్ను పిలిచి చెప్పులు బయట ఇచ్చి లోపలికి రండి స్టేషన్ కా అని ఎన్ఆర్ఐ, నీ చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్ళాను. అది అలాంటి గుండా అలాంటి రాక్షసంలో నేను చూసానండి. నా లైఫ్ గా నేను చూసాను అది ఎన్ఆర్ఐగా. నేను వెళ్తే చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్తే కంప్లైంట్ ఇద్దామని వెళ్తే, మీ తెలుగులో కంప్లైంట్ రాయన్నాడు. సార్ నేను తెలుగు రాయలేను, ఐ పుట్ ఇన్ ఇంగ్లీష్ మై వర్డ్స్ అంటే, నో నీ క్యాస్ట్ ఏంటి అని అడిగాడు.
ఇండిపెండెంట్ మ్యాటర్ నా క్యాస్ట్ ఏదో చెప్పాను, నా పేపర్ నాకే తీసేసుకున్నాను. గో అండ్ సిట్ అవుట్ సైడ్ అండ్ రైట్ యువర్ కంప్లైంట్. అది ప్రభుత్వం అండి. అప్పుడు నేను నాకు తెలిసిన స్థానంలో నేను ఫోన్ చేస్తే ఆ రోజు లోకేష్ గారు నాకు హెల్ప్ చేశారు. ఆయనకి ఫోటోస్ పంపించాను. ఇమీడియట్లీ సెండ్ హిస్ మ్యాన్ టు నందిగాం పోలీస్ స్టేషన్. నా రెస్క్యూ చేసుకున్నారు, నన్ను తీసుకొచ్చారు, ఈ బాబు గారితో మాట్లాడారు, ఇట్లా జరిగింది సార్ అని ఆయుధం చూపిస్తే కళ్ళకి ప్రకాశం బతికేవా అన్న. అది అంటే ఏ ప్రపంచం బతుకుతున్నామండి. ఇప్పుడు కూడా క్యాస్ట్, రిలీజియన్, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కదా, ఆ గవర్నమెంట్ చెప్తున్నాను ఎక్స్ గవర్నమెంట్ గురించి. అంటే హౌ పీపుల్ హౌ దే డూయింగ్ ఇస్ నాట్ గుడ్ అండి. ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ లక్కీ అండి, బాబు గారు వచ్చారు, మా టీడీపీ వచ్చింది, లోకేష్ గారు ఇస్ ట్రైంగ్ హిస్ బెస్ట్ టు గెట్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ హోప్ ఆంధ్ర విల్ రూల్ ఇండియా ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు చెప్తున్నా కదండి మీకు, ఇప్పుడు ఏ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మీరు కంటిన్యూ సార్. శ్రీనాథ్ వింటున్నారు, తను కూడా రెస్పాండ్ కావడానికి నేర్పించారు. ప్లీజ్ మారుతి గారు. అంటే చెప్తున్నా ఆ గవర్నమెంట్ లో ఎంత దూరం వెళ్ళిపోయారు ఈ క్యాస్ట్ గీస్ట్ అని. దట్స్ టూ మచ్ అండి. ఈ జనరేషన్ లో అది కాబట్టి వీ హ్యావ్ టు సీ మేము ఆల్రెడీ బైఫర్కేషన్ అయ్యాము తెలంగాణ నుంచి. మనకు అన్యాయం జరిగింది, 100% జరిగింది అన్యాయం. జరిగినప్పుడు బాబు గారు డూయింగ్ వెరీ బెస్ట్ ఇన్ హిస్ వే. ఎలా ఇంకా ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఆ టైంలో పదవి కోల్పోయాము, దట్స్ ఆల్ రైట్, జరుగుతుంటే రాజకీయాల్లో. బట్ హీ కేమ్ బ్యాక్ యాజ్ ఏ సింహం, యాజ్ ఏ పులి, హీ కేమ్ బ్యాక్. నౌ హీస్ డూయింగ్ ఇస్ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అండ్ లోకేష్ గారు అవర్ ఎఫెక్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హౌ హీస్ డూయింగ్. అంతేగాని ఏదో మురుగుకుంటారండి, వైసీపీ వాళ్ళు ఏదో మురుగుకుంటారు. వీ హ్యావ్ టు లీవ్ ఇట్. పచ్చికామీలు వచ్చిన వాడికి ఊళ్ళంతా పచ్చికామీలే కనపడతాయి. శ్రీనాథ్ రెడ్డి, ఓనమాలు నేర్పించాలనుకున్నా తండ్రి, కానీ అందరంతా ఎదిగిన నిన్ను చూస్తున్నాను అన్నట్టు సినిమా పాట కూడా మీరు వినే ఉంటారు. అంటే బిడ్డ గురించి తండ్రి పాడే పాట రోజు. ఓకే, ఈ రోజు అది కరెక్ట్ గా యాక్ట్ అవుతుందా? ఈ రోజు లోకేష్ చూస్తుంటే చంద్రబాబుకి ఆ సంతోషం కనిపిస్తూ ఉంటుందంటారా? ఖచ్చితంగా వల్లేటి గారు, ఇక్కడ లోకేష్ చంద్రబాబు అనేటువంటి తండ్రి కొడుకుల సంబంధమే కాదు, ఏ తండ్రికైనా పుత్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుంది. పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రి పట్టేటటువంటి ఆనందం ఎవరికి దక్కదు. అయితే ఏదైతే తన కొడుకును చేతగాని వానిగా, తన కొడుకు యొక్క బాడీతో సహా సేవింగ్ చేసి, తన కొడుకును ఒక అసమర్థుడిగా ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా లోకేష్ గారిని చేసే సందర్భంలో చంద్రబాబు పడ్డ మానసిక వేదనకు ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి వర్క్ కు, ఆ వర్క్ కు దక్కుతున్నటువంటి రిజల్ట్ కి ఆయన పడుతున్న సంతోషం అనేటువంటిది వెలకట్టలేదు. ఎందుకంటే గాయపడ్డ సింహం తర్వాత వచ్చే ఒకటి సామెత ఉంది, శ్వాస కన్నా గర్జన కన్నా శ్వాస భయంకరంగా ఉంటుందని. అలాంటిది చంద్రబాబు గారికి కనిపిస్తూ ఉంటుంది లోకేష్ గారిని చూస్తే. ఇందాక మారుతి ప్రసాద్ గారు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, ఏదైతే లోకేష్ గారు ఇక్కడ నేను ఏ పార్టీని విమర్శించడం లేదు కానీ లోకేష్ గారి పనితీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి మినిస్టర్ గా ఉన్నటువంటి అమర్నాథ్ గారు, గుడివార అమర్నాథ్ గారిని ఒకసారి పోలిస్తే నక్కకు నాగలోకానికి పోలిక ఉన్నట్లుంటది. కాబట్టి మనము లోకేష్ గారిని ఆ గుడివాడ అమర్నాథ్ గారి పోలికను పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు ఐటీ మంత్రి. అక్కడ గతంలో తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కుమారుడు ఐటీ మంత్రి కేటీఆర్. ఇద్దరు విదేశాల్లో చదువుకున్న వాళ్ళే, ఇద్దరు విదేశాల్లో ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం, ఇప్పుడు లోకేష్ గారిని కేటీఆర్ గారిని పోల్చి చూస్తే ఇక్కడైనా గాని తెలంగాణకు ఒక్కటైనా పెద్ద ప్రాజెక్ట్ ఏమన్నా కేటీఆర్ గారు తెచ్చారా? కేటీఆర్ గారు ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? మరి లోకేష్ గారు వెళ్తున్నటువంటి విదేశీ పర్యటనలు ఎంత సక్సెస్ అవుతా ఉన్నాయి? ఎన్ని కంపెనీలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్, ఇక్కడ రాజధానే లేదన్నటువంటి
అభాండాన్ని మోస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రావడం ఏంది ఒక్కసారి ఊహకు కూడా అందన్నటువంటిది. ఎట్లుంటదంటే ఉన్న పలంగా ఒక చిన్న సినిమాలో హీరో పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తే చాలనుకొని ఆశగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పాన్ ఇండియా సినిమాకు హీరో అయితే ఎట్లుంటుందో అట్లుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ అయింది, ఏఐ సెంటర్ అయింది, ఇన్ని ఇది మన భారతదేశానికి సంబంధించిన కంపెనీలో లేదా భారతదేశానితో సంబంధాలు పక్కనే ఏదో క్లోజ్ గా ఉన్నటువంటి చిన్న కంపెనీలు కాదు ఇవి. ఇతర దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు మా దేశానికి రండి, మేము ఇంతకన్నా మించి పెట్టుబడులు మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని రిక్వెస్ట్లు చేస్తా అంటే అటువైపు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ కు వస్తా ఉంటే నాకు తెలిసి బహుశా మోడీ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారిని చూస్తే కుళ్ళు పుడతా ఉండొచ్చు. గుజరాత్ కు కాకుండా ఏంద్ర వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని తరలిపోతా ఉన్నారే. నేను ఇది కామెడీగా చెప్తా ఉన్నట్లేదు, సీరియస్ గా ఏ రాజకీయ నాయకుడికైనా తన ప్రాంతానికి రావాలి. కానీ ఈ రోజు ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు గుజరాత్ కు వచ్చినా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినా ఒకటే కావచ్చు, నేను దాన్ని కూడా కాదనడం లేదు. కానీ ఏ రాజకీయ నాయకుడికైనా ఇంత పెద్ద అచీవ్మెంట్స్ దొరుకుతా ఉంటే పక్క వాళ్ళకి ఖచ్చితంగా అసూయలు ఉంటాయి. నేనైతే ఒక జర్నలిస్ట్ గా చెప్తా ఉన్నా, చాలా మంది మిత్రులతో మాట్లాడుతుంటా, తెలంగాణ మిత్రులతో గానీ లేదా ఢిల్లీలో పనిచేసినటువంటి సహచర తెలుగు జర్నలిస్టులతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా అక్కడ మన వాళ్ళతో చెప్తా ఉంటారని వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం ఇస్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు ప్రకాష్ గారు అదే చెప్తున్నారు. శ్రీనాథ్ రెడ్డి గారు వాళ్ళ టీమ్ లో కూడా కొలీగ్స్ అటు తమిళనాడు గాని, కర్ణాటక, ఒరిస్సా ఇటు పక్క రాష్ట్రాల వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు మీటింగ్ లో కూడా అదే చర్చకు వచ్చిందంట. ఎలా కొట్టారా మీరు ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు రాలేదు, మీరు కొట్టారా ఛాన్స్ అనేసి ప్రతి చోట ఇదే డిస్కషన్ సాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు ఆశామాసి ఫలితాలు అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఫలితాలుగా మిగిలిపోతాయి. ఇవి జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు. కాబట్టి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల ఇతర దేశాల మాట్లాడుకోవాల్సినటువంటి ఫలితాలు. కాబట్టి యాజువల్లీ అది మారుతి ప్రసాద్ గారు ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో మాట్లాడుకుంటారు, నేనున్నటువంటి కడపలో మాట్లాడుకుంటారు, నా స్నేహితులు ఉన్నటువంటి హైదరాబాద్, ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటారు. ఇది ఈ ఫలితాలు అనేటువంటివి అలాంటివి. ఇప్పుడు లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళో లేదా అమెరికా వెళ్ళో ఒక చిన్నపాటి కంపెనీ తెచ్చి ఒక 100 మంది ఉద్యోగులు, ఒక 10 కోట్ల పెట్టుబడితో వచ్చే కంపెనీ వచ్చింది అనుకోండి, మీరు నేను మాట్లాడుకునేది ఏముంటది? ఆస్ట్రేలియాలో వరప్రసాద్ గారు తమిళనాడు వాళ్ళతో మాట్లాడుకునేది ఏముంటది? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో తర్వాత సెకండ్ సెంటర్ అది ఒక సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇది. ఇలాంటి మార్పు కాదు, అది విప్లవాత్మకమైనటువంటి మార్పు. భారతదేశము, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం వైపు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు చూడబోతున్నటువంటి అభివృద్ధి, అలాంటి మార్పు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు ఆయన నాకు తెలిసి సిబిఎన్ గారికి వయసు మీరిన తర్వాత పేరు వస్తే లోకేష్ గారికి స్టార్టింగ్ లోనే వస్తాను. ఆయన రాజకీయ పరిణితి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైతే గెలవగలిగే ప్రాంతాలు ఉంటాయో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులు పోటీ చేస్తారు. ఉదాహరణకి కేసీఆర్ కు తెలంగాణలో కేటీఆర్ ఎంటర్ అయినప్పుడు అక్కడ సిరిసిల్ల అనే ప్రాంతం, అది టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రాంతం. అక్కడ ఒక ఆయన రాజేశ్వరరావు ఎవరో ఒక ఆయన ఉంటే ఆయనను మరీ బలవంతంగా నెట్టేసి కేటీఆర్ గారు పోటీ చేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి జీవితంలో గెలిచినటువంటి చరిత్ర లేని ప్రాంతం అది. మా పులివెందుల లాంటిదే అది, మంగళగిరి కూడా అదేం వేరేదేం కాదు. రిజల్ట్ బేరీజ్ వేస్తే అక్కడేం తేడా ఏం లేదు. అలాంటి ఇక్కడ మేము కూడా కమ్యూనిస్టులు, మా పులివెందుల్లో కూడా గతంలో గెలిచారు, అక్కడ మంగళగిరిలో కూడా కమ్యూనిస్టులు గెలిచారు తప్ప తెలుగుదేశం పార్టీ ఏం గెలవలే. అలాంటి ప్రాంతం నుంచి లోకేష్ గారు
పట్టువలని విక్రమార్కుల్లాగా గెలిచారు. అది కూడా గెలిచే ఏదో 10,000 మెజార్టీ, 20,000 మెజార్టీ, 30,000 మెజార్టీతో గెలవలే. రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజార్టీ. మీరు బాగా గమనించాలా, ఇది రాష్ట్రంలోనే 3వ పెద్ద మెజార్టీ. ఇంకా అటు రాజకీయంగాను ఇటు పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలోను, అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఆయన సక్సెస్, ఒక ప్రభుత్వంలో మంత్రిగా, కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగా కూడా పెట్టుబడులు తేవడం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడం, ఈ రాష్ట్ర యువత యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆలోచనలను హెచ్చించి పనిచేయడము, సాఫ్ట్వేర్ కంపెనీకి ఇతర దేశాలకు వలస వెళ్లాలన్నటువంటి విద్యార్థులు ఈరోజు మన రాష్ట్రంలోనే అంతకు మించిన ఉపాధి దొరుకుతుందని సంతోషపడే స్థితిలో గుండెపైన చేసుకుని హాయిగా మాకు లోకేష్ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా అని చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. సింపుల్ గా నేను ఒక వర్డ్లో చెప్పేశాను. ఇక మరొక విషయం, మారుతి ప్రకాష్ గారు, అంతా బాగుంది సార్, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా బాగుంది సార్, కానీ మీ ఎన్ఆర్ఐలు అయితేనేమి చాలా మంది తెలుగు తమ్ముళ్ళు అంతా ఆలోచిస్తుంది ఏంటంటే రెడ్ బుక్. ఓకే, కానీ ఎక్కడా కూడా కంట్రోల్ తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమంటూ తండ్రి కొడుకులు ఇద్దరు, అలాగే డిప్యూటీ సీఎం ఆల్సో అందరూ కలగలిసి ఒకే వేలో వాళ్ళ గోల్ ఏంటంటే నవ్యాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తున్నారే తప్ప, ఎలక్షన్స్ కు ముందు మనం అంతా అనుకున్నాం ఈ రెడ్ బుక్ ఓపెన్ చేస్తారేమో, వాళ్ళ తాట తీస్తారు, వీళ్ళ తాట తీసి ఇంకా జైలుకి వెళ్ళడం, కక్ష సాధింపులు ఉంటాయేమో అనుకున్నాం. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే కక్ష తీర్చుకుంటారనుకుని మీరు కూడా అనుకున్నారు అప్పట్లో కదా? ప్రతి ఒక్కడికి ఉంటుందండి అది 100%. అప్పట్లో ఆ కామెంట్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి బట్ వన్స్ మన పవర్ వచ్చిన తర్వాత అవన్నీ పట్టించుకోవద్దు. ఇంకోటి ఏంటంటే మనం ఒక రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పగలు తీసుకుంటూ వెళ్తే నెవర్ ఎండింగ్ స్టోరీ. నేను మించేస్తున్నాను, మనం చేసేది కాదు కదా. ఎండ్ ఆఫ్ డే మన భావి తరాలకి మనం ఇంప్రూవ్ అవ్వాలి, ఒక స్టేజ్ ని ఇంప్రూవ్ చేయాలి అని ఒక లైఫ్ చూపెట్టాలి. ఇదే పగలు వెళ్ళిపోతుంటే ఇట్స్ నాట్ గుడ్. ఐ థింక్ లోకేష్ గారు ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ బాబు గారు ఇస్ టూ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఆలోచించి అది ఇట్ టేక్స్ లా, ఇట్ టేక్ ఇట్స్ అట్ స్టాండ్, లా చేసుకుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన స్టేట్ ఇంప్రూవ్ చేస్తే అందరికి జాబ్స్ ప్రాస్పెక్టివ్స్ వస్తాయి. మన ఆంధ్ర ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్. ఈ పగలు వెళ్తే ఇవన్నీ ఈ సినిమాల్లో బాగుంటాయి కదండి, నిజ లైఫ్ లో బాగుంటుంది. స్ట్రగుల్ అవుతాం అందరూ. ఇప్పుడు మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటారు, దట్స్ నాట్ ద వే టు డూ ద థింగ్స్. రెడ్ బుక్ ఉంటుంది, అది ఎప్పుడు అమలు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఆయన మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తారు. అదే చెప్తున్నా. అంటే లోకేష్ గారు, మీ లోకేష్ గారు ఆ రెడ్ బుక్ అయితే పక్కన పడలేదంటారు. చెప్పండి. అదే ఆ రెడ్ బుక్ ని ఓపెన్ చేసి ఉంచారు కానీ ఇంకా క్లోజ్ చేయలేదంటారు. క్లారిటీ అంతేనా? ఇంకా క్లోజ్ చేయలేదండి. చేసే టైం ఉంటుంది. ఇప్పుడు చేస్తారో మెల్లమెల్లగా అన్ని జరుగుతాయండి. ఎవరు ఏం చేస్తారో లా విల్ టేక్ ఇస్ ఓన్ డిసిషన్. సార్ మరొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తున్నది మారుతి ప్రకాష్ గారు, గవర్నమెంట్ చాలా ఇచ్చిన సూపర్ 6 లో ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ పోతుంది. స్త్రీ శక్తి అన్నారు, ఇంకోటి అన్నారు. చెప్పనివి కూడా ఆటో డ్రైవర్లకి 400 లక్షలు, 432 కోట్లు ఎంతో కూడా ఇచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కటి వెళ్తుంది. అరకొర కొన్ని పనులు ఆగున్నాయి. అది ప్రతి గవర్నమెంట్ ఉండేది ఫండ్స్ లేవని చెప్తున్నారు, అది చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు సోషల్ మీడియాలో ప్రతిది కూడా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మద్యం కూడా చూస్తున్నారు. కల్తీ మద్యం ఆంధ్రాలో ఏర్లై పారుతుంది అంటారు. అక్కడెక్కడో ఒక చోటే దొరికింది, వాళ్ళని పట్టుకున్నారు, లోపలేశారు. దానికి సంబంధించిన కేసు జరుగుతా ఉంది. వెంటనే అక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి అయితేనేమి, ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశారు. వాళ్ళు పార్టీలో ఉన్నారంటే వాళ్ళని పక్కకు పెట్టేశారు. కానీ దీన్ని ఎందుకని మీరు అడ్డుకట్టుగా వేయలేకపోతున్నారు? సోషల్ మీడియాలో వాళ్ళు విజృంభిస్తున్నా, ఏదో అసెంబ్లీలో ఒక కమిటీ అంటున్నారు, అది అంటున్నారు, కానీ ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంత మంచితనం అవసరమా అంటున్నారు చాలా మంది. అంటే ఎవ్రీథింగ్ యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుందండి. నాట్ ఇన్ ఏ డే అవ్వదండి ఏ పనులు. దే హ్యావ్ టు ఇంకా ఒకటి పట్టుకున్నారు ఆల్రెడీ, జోగి రమేష్ వాళ్ళ మనిషిని పట్టుకున్నారు. దే గోట్ ఆల్ దీస్ వాట్సాప్ డీటెయిల్స్. లగ్ని ఎంత అమ్మారు. ఇట్ టేక్స్ రీషన్ అండి. ఒక రోజులో అవ్వండి కొన్ని పనులు. ఇట్ టేక్స్ టైం. ఈ రోజు అయిపోవాలంటే అవ్వండి కొన్ని పనులు. దే హ్యావ్ దేర్ ఓన్ లిమిట్స్.
their own agenda and own constitution. దాని ప్రకారం చేస్తారు కానీ ఇంతకు ముందు జగన్ బుక్ కాదు కదండి ఇది. ఇట్స్ ఏ వెరీ గుడ్ బుక్ ఇప్పుడు వచ్చింది. ఆల్రెడీ వాళ్ళు కూడా డిజిటల్ బుక్ పెట్టారు సార్, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. టీడీపీ ఇవన్నీ డిజిటల్ బుక్లు చాలా చూస్తారండి జనాలు. ఇవన్నీ అవే పనులు కావులే కానీ ఇవన్నీ వస్తాయి. సారీ పార్లమెంట్ గా మాట్లాడినాం, వెరీ సారీ ఫర్ దట్. బట్ ఇవన్నీ ఏంటంటే రెడ్ బుక్ వచ్చిందో డిజిటల్ బుక్ అంటారు కానీ ఆ ముందు ఆయనకి డిజిటల్ ఏంటో తెలవాలి. వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఈస్ ఇది ఆయన తెలవాలి ఫస్ట్. అది ఇదే ఐ థింక్ ఐటీ మన రెడ్డి కోడ్ కూడా ఏదో చెప్పాడు ఐటీ అంటే ఏంటని. మన ఐ వాజ్ లిస్నింగ్ టు సమ్ కామెంట్స్ A1 ప్రజలు పెట్టినది ఒక వేరే అవుతుంది. అంత ఇనికితంగా లేని మనుషులు వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వి కాంట్ స్పీక్ మచ్ అబౌట్ ఇట్. అన్ఎడ్యుకేటెడ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది. మనకి ఉంది జగన్ బాబా దొంగలు ఉన్నట్టు వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అనవసరం. మారుతి ప్రకాష్ గారు చెప్పినట్టు ఆ రెడ్ బుక్ అయితే ఇంకా క్లోజ్ చేయలేదు, అట్లా ఓపెన్ చేస్తుంది. ఎప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలో చేస్తారు అంటే ఒక క్లారిటీ అయితే ఉంది టీడీపీ వాళ్ళకి. ఏమంటారు, అది మంచి పద్ధతేనా లేకపోతే వీళ్ళు అనుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రగతి వైపు దూసుకెళ్ళటం మంచిదా? ఇక్కడ రెండు విషయాలను మనం చర్చించాలి వలేటి గారు. ఒకటి రెడ్ బుక్ అమలు మంచిదే కాదా అన్నటువంటిది ఒకటి ప్రధానం. రెండు రాష్ట్ర అభివృద్ధి, రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్లడం అనేది రెండో అంశం. అయితే రెండో అంశం ఫస్ట్ ప్రయారిటీ. కారణం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది. అది నేనైనా మీరైనా మన ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు వరప్రసాద్ గారైనా అయితే మారుతి ప్రకాష్ గారైనా అయితే ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద పీడిత ప్రజలు కూడా ఒక బిలో ప్రావర్టీ కన్నా కొంత మెరుగైనటువంటి ఆర్థిక పరిణతి చెందాలన్నటువంటిది చంద్రబాబు గారి లక్ష్యం. ఆ లక్ష్యం వైపు లోకేష్ పరుగులు తీస్తున్నట్లుగా కనపడుతోంది. ఈ క్రమంలో ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నటువంటి దశలో చంద్రబాబు గారి పనితీరు, లోకేష్ గారి అడుగులు పడుతున్నటువంటి దశలో చంద్రబాబు గారి ఆలోచనలకి లోకేష్ గారి కాళ్లకు బంధం వేసేటటువంటి కొన్ని శక్తులు ఉంటాయో అలాంటి శక్తుల పైన అది రెడ్ బుక్ వైట్ బుక్ అని కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉండకూడదు. ఎవరైతే నిజంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ప్రకంపనలు సృష్టించి వారిని తరిమేయాలని చూస్తా ఉన్నారో అటువంటి వారిని చర్యలు తీసుకోవాలి. అది రెడ్ బుక్కులే, గ్రీన్ బుక్కులే, ఏ బుక్కు లేదు. రేపు డిజిటల్ బుక్ వచ్చినా కూడా ఈ సాంప్రదాయం ఉండాలి తప్ప వ్యక్తిగతమైనటువంటివి, రాజకీయ పరమైనటువంటివి, రాజకీయ ప్రేరేపితమైనటువంటివి, ఆర్థిక ప్రేరేపితమైనటువంటివి ఉండడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఈ రాష్ట్ర యువతకి అంత మంచిది కాదు అన్నటువంటిది నా అభిప్రాయం. మారుతి ప్రకాష్ గారు, ఫైనల్ గా సార్ రేపు మీ దగ్గరికి రాబోతున్నారు. మీ టైం అయిపోయింది, మిమ్మల్ని ఇప్పటికీ ఇబ్బంది పెట్టాను. ఇంకా కొన్ని గంటల్లో మీ మెల్బోర్న్ లో కూడా ఆయన ల్యాండ్ కాబోతున్నారు. ఎన్ని కంపెనీలు ఈసారి రాబోతున్నాయి, ఎటువంటి జర్నీ అక్కడ జరుగుతోంది, ఎటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు ఆస్ట్రేలియా చెప్తే బాగుంటుంది సార్ మీరు చెప్తున్నట్టు. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫైనల్ గా మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? మీరు ఆగస్ట్ లో నవంబర్ లో చూస్తారు. మీరు అంటే ఆల్రెడీ చెప్తున్నారు నవంబర్ లో మరికొన్ని ప్రాజెక్టులు అన్నారు, అవన్నీ రాబోతున్నాయన్నమాట. ప్రాజెక్ట్ ఎలా తీసుకొస్తారో మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, బట్ చెప్తే బాగుండదు ఎందుకంటే ఈజ్ వాట్ ఈజ్ డూయింగ్ వి నో. అది రేపు ఆయన దిగుతున్నారు, ఐ థింక్ 6:30 దిగుతున్నారు. వెల్కమింగ్, వెరీ గుడ్ వెల్కమ్ చేస్తున్నాము మెల్బోర్న్ లో. అండ్ ఈజ్ గోయింగ్ టు మీట్ సమ్ ఇండస్ట్రియలిస్ట్ and investors and few ministers as well. 2 days lo, and you will get more investments to Andhra from Australia. Right, good luck and thank you very much sir. Maruti Prakash garu live lo vachi can have it 2 minutes one minute మీతో మాట్లాడొచ్చు నేను, if you don't mind. దీంట్లో రేపు మాకు అంటే టీం కూడా చేంజ్ అవుతుంది. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ
మన లోకేష్ గారే చేంజ్ చేస్తారని. లోకేష్ గారితో కానీ సుబ్బారావు గారితో కానీ రిలీవ్ అవుతున్న టీము. శ్రీకాంత్ కొనదేనా as a president, Sumata Adrini as vice president, Murli Krishna Achanta as secretary, Subbarao Nadimeeru as treasurer, and as well Aditya Kanagala garu as joint secretary, Susmita Kota garu Telugu Mahila wing, and Venkat Sai Kolla as Telugu Yuta, Hima Rani garu media coordinator. మేము రిలీజ్ చేస్తున్నామండి. ఇది a good team. They are very young and they are very గుడ్ టీమ్. అంటే ఇంకా బాగా చేయాలి ఈ ఒక దీన్ని అని వెరీ మచ్ ఇచ్చేస్తున్నారు అనమాట. మారుతి ప్రకాష్ గారు, మొన్నటి మీటింగ్ లో లోకేష్ గారు అన్నట్టు సముద్రాలు దాటి వెళ్లినా మీ మనసు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది. అదేవిధంగా మీరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తోడ్పాటు అందించడానికి చెప్పారు. ఆ విధంగా మీ ఎన్ఆర్ఎల్తో కలిసి రావాలని కోరుకుంటున్నాను సార్. ఇంతకుముందు మీరు అన్నారు కులాలు మతాలు ఈ పిచ్చి పిచ్చి పెట్టుకోకుండా మనసులో నవ్యాంధ్ర వైపు అందరూ వెళ్తున్నప్పుడు సహాయం చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి సార్. మంచిగా మీరు అన్న మాటకి కట్టుబడి ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా వైకే టీవీ తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మారుతి ప్రకాష్ గారు. ఫైనల్లీ శ్రీనాథ్ రెడ్డి గారు ఫైనల్. పల్లెటి గారు, ఏదైతే చిన్న రాష్ట్రము ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అని ఇతర ఎవరైతే అవహేళన చేశారో, ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారి అడుగులు వడివడిగా పడ్డాయి. ఇప్పుడు ఆ అడుగుల్లో అడుగుపెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి లోకేష్ గారు అభివృద్ధిలో నేడు పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువతకి ఒక భరోసా దొరికింది లోకేష్ గారి రూపంలో. ఈ రాష్ట్రానికి ఒక భరోసా దొరికింది. ఇతర రాష్ట్రాల నుంచి కాదు, ఇతర దేశాల నుంచి అయినా టాప్ యూనివర్సిటీలు, టాప్ కంపెనీలు, టాప్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర యువత కోసం రాబోతా ఉన్నాయి. ఆ పని లోకేష్ గారు అత్యంత శక్తివంతంగా చాలా ఈజీగా చిరునవ్వుతో చేస్తారని, ఆ చిరునవ్వును ఈ రాష్ట్ర ప్రజలందరూ కొనసాగించేలా లోకేష్ గారి నాయకత్వం ఉండబోతుతా ఉందన్నటువంటిది అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి, భూమిరెడ్డి అండ్ సూర్పురెడ్డి, మారుతి ప్రకాష్, మేల్బోర్న్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఆల్ ది బెస్ట్ సార్. రైట్ రైట్, ఇది అర్థమైందే రాజా. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Three specific reasons why you should look at Andhra Pradesh. One, the first one being is we have a leadership with a track record. So for those of you who don't know Mr. Naidu, this is his 4th term as Chief Minister. He is a 75-year-old young man. When you meet him, you'll understand it why I said he's young. He's very young at heart. He comes with abundance of energy. But what makes it different this time around is he's back with a young team. So 50% of the legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-time ministers. So he's back with a very young team with a lot of fire in the belly to get things done. And that's what makes it different. And Mr. Naidu is the reason why Hyderabad is what it is today. And people were kind enough to give him an opportunity to build a legacy all over again. And he's now doing it with the new Andhra Pradesh, a divided Andhra Pradesh.